నమస్తే వీధిని స్వాతం లక్ష సమాజహితం గ్రేటర్ ఎలక్షన్స్ వార్ ఒక్కొక్క క్యాండిడేట్ ఒక రీతిలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. మరి అందులో చూసినట్టయితే ఉప్పల్ నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ మీర్పేట డివిజన్లో ప్రస్తుతం మనతోటి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ జరిపోతుల ప్రభుదాస్ గారు. మరి తన యొక్క పంత ఎలా ఉంది? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకు రాజకీయం అంటే తెలుసు. మరి ఈ ఎలక్షన్లో గెలిచేందుకు వారు ఏం చేస్తున్నారు, ప్రజల మధ్యలోకి ఏ విధంగా వెళ్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం. ప్రభుదాస్ గారు నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. గత 25 ఏళ్ళ నుండి ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. ప్రజా సమస్య ఆ ఒక ఎక్స్పీరియన్స్ను తీసుకొని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు డైనమిక్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అన్న పంచాయతీ శాఖ మార్చులు ఎర్రవల్లి దయాకర్ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ అన్న మరియు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు ఈ పార్టీ అవకాశం ఇచ్చింది. దీన్ని నేను పూర్తిగా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా తల వంచి నమస్కరిస్తున్నాను. ప్రభుదాస్ గారు ఎలా అనిపిస్తుంది? డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే హౌసింగ్ బోర్డు మీర్పేటలో ఇప్పటివరకు ఎన్ని కాలనీలు తిరిగారు? ఇప్పటివరకు దాదాపుగా ఒక 10-12 కాలనీలు నేను తిరగడం జరిగింది. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. నేను, మా నాయకులు, మా కార్యకర్తలు సహా. అన్న ముఖ్యంగా ఎర్రవల్లి దగ్గర అన్న దాదాపుగా డోర్ టు డోర్ కూడా అన్న నాతో మొత్తం నాతో ఉంటుండు, నన్ను ముందు నడిపిస్తుండు. మరియు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా సుభాష్ అన్న గారు కూడా ఈరోజు మాతో పాటు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో పాల్గొన్నారు. ప్రజలు మమ్మల్ని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు దాదాపుగా పసిపిల్లల కానుండి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు ఎన్నో పథకాలను పెట్టాడు. ఆ యొక్క పథకాలను చూసి ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మమ్మల్ని ఆస్వాదించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరంలో తెలంగాణ ఏర్పడే 6 సంవత్సరాలు ఏర్పడింది. కార్పొరేటింగ్ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలా ఉంది మీ యొక్క డివిజన్ డెవలప్మెంట్? ఎలా ఉంది? మళ్ళీ మీరు ఇంకేం చెప్పే అవకాశం? దాదాపుగా ముందు కూడా అంటే లాస్ట్ 5 years టర్మ్లో కూడా 100 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా కూడా ముందు నా యొక్క అనుభవంతో మరియు పెద్దల సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఏమైనా సమస్యలు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తే సమస్యలు ఏమైనా చెప్తారా ప్రజలు మీకు? సాధారణ సమస్యలు అన్నీ కూడా ఏమంటే ఆల్రెడీ కమ్యూనిటీ హాల్ కానీ కొన్ని ఏరియాలో కమిటీ హాలు మరియు డ్రైనేజు సమస్యలు, కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొద్దిగా సమస్య ఉంది. అదే గత వరదల కారణాలు కూడా కొన్ని జాగాల డ్రైనేజ్ కానీ చిన్న ప్రాబ్లంలే తప్ప పెద్దగా ఏం లేవు. ఈ ఎలక్షన్లో మరి మన 10,000 రూపాయల ఎఫెక్ట్ ఎలా ఉంది? 10,000 రూపాయలు దాదాపుగా మేము వరద బాధితులకు బ్రహ్మాండంగా ఇచ్చినాము. ముందు కూడా కేసీఆర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, 5 తారీఖు తర్వాత కూడా మళ్ళా ప్రతి వరద బాధితులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో గరీబు వాళ్ళకు కూడా కరోనాదికి వెళ్ళి కొంత బాధపడుతున్నారు ప్రజలు, వాళ్ళకు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మీ డివిజన్లో మరి దుబ్బాక ఎఫెక్ట్ ఏమైనా ఉందా? బీజేపీ మేము వస్తాం ఈ ఏరియాలో మీకు ఖచ్చితంగా బలపడతాం అంటారు కదా, వారి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మా దగ్గర బీజేపీ ఎఫెక్ట్ ఏముండదు. మా కార్యకర్తలు, మా ప్రజలు మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి చాలా ముందున్నారు. మాకంటే ముందు వాళ్ళే ఉత్సాహపడుతున్నారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, కళ్యాణి లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మా దగ్గర దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి వచ్చింది. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్. కేటీఆర్ గారు రోడ్ షో కూడా చేశారు, అది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం? కేసీఆర్ గారు రోడ్ షోకు బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పట్టిన కేటీఆర్ గారికి. వరదలాగా వచ్చారు ప్రజలు. దాన్ని ప్రజలు కూడా అన్ని టీవీ ఛానళ్ళు చూపెట్టాయి. అన్ని ప్రాంతీయ టీవీ ఛానల్ బాగా చూపెట్టాయి. చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంత సక్సెస్ఫుల్గా అయింది ప్రోగ్రామ్. మరి మీ ఏరియాలో ఉన్నటువంటి మీ డివిజన్ మీ ఓటర్లకు ఏం చెప్తారు మా టీవీ తరపు? నేనేంటో మీ అందరికీ ప్రజలకు బాగా తెలుసు. కేసీఆర్ గారి ఆలోచనతోటి, కేటీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా అన్న సుభాష్ రెడ్డి గారి అండదండలతో నా యొక్క డివిజన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. 1వ తారీఖు నాడు జరిగే పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకే సిద్ధంగా ఉండి
నాకు ఓటేసి నన్ను ఆస్వాదించాలని ప్రజలను కోరుకుంటున్నాను. మరి ప్రభుదాస్ గారు చెప్పినటువంటి విషయాలు 24 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయంలో ఉన్నాను. మరి ప్రస్తుతం నేను నన్ను అబ్జర్వ్ చేసి నా యొక్క పని విధాన్ని అబ్జర్వ్ చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మరి సుభాష్ రెడ్డి గారు స్థానికంగా, మరి మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి నాకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. గత 5 సంవత్సరాల్లో 100 కోట్లకు పైచీలకు అభివృద్ధి జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. ఎర్రపల్లి దయాకర్ రావు సార్ మరి నాతోటి తిరుగుతూ గల్లీ తిరుగుతూ ప్రతి ఇంటికి కూడా మేము ప్రచారం చేస్తున్నాము. మరి ఆ యొక్క సంకల్పంతో కేసీఆర్ గారి ఆశయాలతోటి, అలాగే చూసినట్టు కేటీఆర్ గారి అభినందనలతోటి, బేది సుభాష్ రెడ్డి గారి ఇస్తున్నటువంటి అభినందనలతోటి, మరి స్థానికంగా ప్రజల మద్దతుతోటి 1 తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపైన ఓటేసి నన్ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. చూసారండి విత్ న్యూస్ కెమెరామెన్ గురుముతో మీ సూర్యతండు.